హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. నేను ఇక్కడ కేజీ రైస్తో చాలా పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్లో చేశానండి. ఎవరైనా ఇంటికి వచ్చిన చుట్టాలకి పర్ఫెక్ట్ పెట్టడానికి చాలా మంచి రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. చూసారా అన్నం పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. చాలా పర్ఫెక్ట్గా ఈజీగా ఫస్ట్ టైం చేసినా కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చేలా చూపిస్తానండి. రెసిపీ వచ్చేసి మీరు వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. సరే అండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ముందుగా ఇక్కడ నేను 1 కేజీ బియ్యానికి 4.5 లీటర్ల వాటర్ పోసుకున్నానండి. స్టవ్ వెలిగించుకొని వాటర్ అన్నీ పోసుకొని హోల్ గరం మసాలా స్పైసెస్ 2 పచ్చిమిరపకాయలు మధ్యలోకి చీల్చుకొని వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి అండి. కొంచెం వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయినాక కొత్తిమీర పుదీనా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలండి. బాగా వాటర్ అనేది బాగా మరిగినప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకొని ఉన్న బియ్యంని వేసుకోవాలండి. ఒక అరగంట ముందు పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను కేజీ బాస్మతి రైస్ని తీసుకున్నానండి. సో బాగా వాటర్ బాయిల్ అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి ఒక 80 to 90% బియ్యం ఉడికించుకోవాలి అండి. అన్నము వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉడికించుకోవాలి మనం అన్నము. ఈ బియ్యం పెట్టుకున్న తర్వాత ఎన్ని కావాలో ఎగ్స్ కావాలో అన్ని ఉడికించుకొని పక్కకు పెట్టుకోవాలి అండి. ఇక్కడ మధ్య అన్నం ఉడికే ముందరగా మనం ఒక అరచెక్క నిమ్మకాయ రసం వేసుకుంటే అన్నం చాలా పొడి పొడిగా తెల్లగా వస్తుంది అండి. ఇది మంచి టిప్ అండి, యూస్ చేసుకోండి. అన్నం బాగా మరుగుతున్నప్పుడు అరచెక్క నిమ్మరసం వేసి కలిపితే అన్నం పొడిగా తెల్లగా బాగుంటుందండి రైస్ అయితే. సో మళ్ళీ మూత పెట్టుకొని ఒకసారి కలుపుకొని పెట్టుకోనండి. ఇప్పుడు మనకి ఎన్ని కావాలో అన్ని ఎగ్స్ ఉడికించుకొని పక్కకు పెట్టుకుందాము. నేను ఇక్కడ 6 ఎగ్స్ తీసుకున్నానండి. ఇక్కడ ఎగ్స్కి ఇది ఇంతే కొలత అని ఏం ఉండదు, మనకి ఎన్ని నచ్చితే అన్ని వేసుకోవచ్చండి. సో ఇప్పుడు ఒకసారి అన్నం ఎలా ఉడికిందో చూసి చెక్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఆ కన్సిస్టెన్సీ వచ్చేసరికి ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒక స్ట్రైనర్ సహాయంతో నేను రైస్ తీసుకొని వేరే గిన్నెలో వేసుకుంటున్నానండి. ఆ నీళ్ళు అస్సలుకి ఉండద్దు. ఆ వేడి వాటర్తో ఇంకా అన్నం అన్నది మెత్తగా అవుతుంది. సో వాటర్ లేకుండా వేరే గిన్నెలో తీసుకోండి. అది రైస్ని అంతటిని ఇలా చూపిస్తున్నట్టుగా తీసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, అన్నం చాలా పొడి పొడిగా వచ్చింది. మళ్ళీ కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి అండి. ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్లో ఉప్పు, కారం, పసుపు వేసి బాగా గుడ్లకు పట్టించుకోవాలండి. మధ్య మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి. సో అప్పుడే మసాలా అంతా గుడ్ల లోపలికి వెళ్తుంది. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్, వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. సో ముందుగా ఉప్పు, పసుపు, కారం వేసుకున్న ఎగ్స్ని ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి అండి. బాగా వేయించుకోవాలండి ఎగ్స్ని, మంచి టేస్ట్ వస్తుంది. సో నెమ్మదిగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి అండి, మంచి కలర్ వచ్చేంతవరకు. సో ఇలా కొంచెంగా మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని
బాగా ఫ్రై చేసుకోవాలండి ఎగ్స్. హై ఫ్లేమ్ పెడితే మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది. సో బాగా ఫ్రై అయిపోయినాయి కదండి, తీసుకొని పక్కన పెట్టుకుందాము. వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. అదే ఆయిల్లో ఇంకో కొంచెం కాస్త నెయ్యి వేసానండి. మళ్ళీ హోల్ గరం మసాలా స్పైసెస్ వేసి బిర్యానీ ఆకులు 2 వేసానండి. మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీకి. సో ఇది కొంచెం ఫ్రై అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అండి. కొంచెం మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇక్కడ నేను 3 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. అవి కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి టమాటా కూడా. సో ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెంసేపు లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉప్పు, కారం 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నానండి. ఇక్కడ రుచికి తగినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి బాగా కలుపుకుంటున్నానండి. సో ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్ మంటలోనే చేసుకోవాలి. తర్వాత ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకున్నానండి. 1/2 టీ స్పూన్ సరిపోతుంది. సో ఇలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఒక చిన్న కప్పు పెరుగు వేసుకుంటున్నానండి. ఇక్కడ ఉండలు లేకుండా కలుపుకొని వేసుకోవాలి. సో పెరుగు వేసుకొని మంచి ఆయిల్ అంతా పైకి తేలేలా వచ్చేంత వరకు మనం బాగా ఫ్రై చేయాలి అండి. పెరుగుని ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. సో నేను ఇక్కడే 1/2 టీ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి, అన్ని మసాలాలు బాగా ఉడకడానికి. సో వాటర్ వేయించుకొని మంచి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో అప్పుడే మసాలాలన్నీ బాగా ఉడుకుతాయండి. ఒక 1 గ్లాస్ వాటర్ సరిపోతుంది. ఇక్కడ కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి బాగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి అండి. ఫ్రైడ్ ఆనియన్స్ ముందుగానే చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసి బాగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ అందులో ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలి అండి. సో చూసారు కదా, ఆయిల్ అంతా సపరేట్ అయిపోవడం చూసాం కదా. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని అంతా వేరే బౌల్లోకి తీసుకుందాము. అడుగున కొంచెం ఉంచుకొని ఒక లేయర్ రైస్, ఇంకో లేయర్ ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకొని ఉంచుకున్న ఎగ్స్ని వేసి లేయర్స్గా వేసుకొని పెట్టుకోవడమే అండి. మంట అంతా పూర్తిగా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి అండి ఇప్పుడు దమ్ చేసే ముందు. సో ఒక లేయర్ రైస్, ఇంకొక లేయర్ ఎగ్స్ మిశ్రమాన్ని మొత్తం వేసి ఇలా సెట్ చేసుకోవాలి. సో కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసుకొని పైన రైస్ అంతా పెట్టుకోవాలి అండి. సో నేను ముందుగా రైస్ ఉడికించిన వాటర్ ఒక 1/2 గ్లాస్ తీసుకున్నానండి, టీ గ్లాస్. ఆ వాటర్ ఒక అరచెక్క నిమ్మరసం వేసుకొని ముందుగా ప్రీహీట్ చేసుకోవాలి అండి పెనం కొంచెం హీట్ అయ్యాక మనం దమ్ పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ అలా వదిలేయాలండి. అలా వదిలేసినాక ఇలా పర్ఫెక్ట్గా తయారైందండి.
చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.